రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఆయన కుమారుడు ప్రశాంత్ రెడ్డితో పాటు మాజీ కలెక్టర్ అమోయ్ కుమార్తో పాటు మున్సిపల్ కమిషనర్ యూసఫ్లపై ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్పర్సన్ శ్రవంతి ఫిర్యాదుపై స్పందించిన ఇబ్రహీంపట్నం పోలీసులు ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. శ్రవంతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం సంచలనం సృష్టిస్తోంది. పోలీసుల ఎఫ్ఐఆర్ 4 సైట్ న్యూస్ కి చిక్కింది. అందులో పొందుపరిచిన వివరాలు చూస్తే రిజర్వేషన్ ప్రకారం మున్సిపల్ ఎన్నికల్లో తనకు అవకాశం దక్కింది. అయితే ఎన్నికల సమయంలో కిషన్ రెడ్డి, ఆయన కుమారుడు తన వద్ద 2.5 కోట్లు తీసుకున్నారని, కొంతకాలంగా తనను తక్కువ చూపు చూస్తూ మానసికంగా ఇబ్బందులకు గురి చేశారని శ్రవంతి వాపోయారు. 14 మంది కౌన్సిలర్లతో తనపై అవిశ్వాసం ప్రవేశపెడుతున్నట్టు అప్పటి కలెక్టర్ అమోయ్ కుమార్కు ఫిర్యాదు చేయించారని శ్రవంతి ఆరోపించారు. ఎమ్మెల్యే ఫిర్యాదుతో అప్పటి కలెక్టర్ అమోయ్ కుమార్ కూడా తనను సెలవుల్లో వెళ్లమని ఒత్తిడి చేశారని, వెళ్లకపోతే సస్పెండ్ చేస్తారని బెదిరించి షోకాజ్ నోటీసులు ఇచ్చారని తెలిపారు. మహిళ అయిన తన పట్ల అప్పటి మున్సిపల్ కమిషనర్ యూసఫ్ కూడా తనను తక్కువ చేసి మాట్లాడారని శ్రవంతి ఆరోపించారు. వీరి వేధింపులపై ఏడాది క్రితమే ఢిల్లీలోని జాతీయ ఎస్సీ/ఎస్టీ కమిషన్కు కూడా ఫిర్యాదు చేశానన్నారు. ఎస్సీ/ఎస్టీ కమిషన్ సూచనల మేరకు ఇబ్రహీంపట్నం పోలీసులు ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. శ్రవంతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ నలుగురిపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో మంచిరెడ్డి కిషన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డితో పాటు ఆయన కుమారుడు, అదేవిధంగా గతంలో మాజీ కలెక్టర్, గతంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా పనిచేసిన అమోయ్ కుమార్తో పాటు మొత్తం నలుగురి పైన ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు అయితే నమోదైన పరిస్థితి ఉంది. మున్సిపల్ చైర్పర్సన్ శ్రవంతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ నలుగురి పైన అయితే ఎస్సీ/ఎస్టీ కేసు నమోదైన పరిస్థితి ఉంది. గత ఎన్నికల సమయంలో తన వద్ద 2.5 కోట్లు డబ్బులు తీసుకున్నారన్న క్రమంలో జాతీయ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పాటు ఎస్సీ/ఎస్టీ జాతీయ కమిషన్ కూడా గతంలో శ్రవంతి ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదును పూర్తిగా స్వీకరించిన జాతీయ ఎస్సీ/ఎస్టీ కమిషన్ అయితే తాజాగా ఇబ్రహీంపట్నం పోలీసులకైతే వీరిపైన ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసిన క్రమంలో ఈ నలుగురిపైన అయితే తాజాగా ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదై విచారణ కొనసాగుతూ ఉన్న పరిస్థితి ఉంది. తాజాగా మనం చూస్తే కనుక కొన్ని ఘటనలలో బీఆర్ఎస్ నేతల పైన అయితే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని చోట్ల ఈ మధ్యకాలంలో చూస్తే మనం ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పైన కూడా కొన్ని చోట్ల రాజన్నార్ పోలీస్ స్టేషన్తో పాటు కొంతమంది పోలీస్ స్టేషన్లకు అయితే బాధితులు ఫిర్యాదు చేసిన పరిస్థితి ఉంది. అదే క్రమంలో కనుక చూస్తే ఇబ్రహీంపట్నంలో కూడా తాజాగా ఈ ఘటన అయితే పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా అయితే సంచలనం సృష్టించిన పరిస్థితి ఉంది. మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డితో పాటు ఒక ఐఏఎస్ జిల్లా మాజీ ఇక్కడ ఈ రంగారెడ్డి జిల్లాలో పనిచేసిన క్రమంలో ఆయనకు ఒక మంచి పేరు సంపాదించుకున్న పరిస్థితి ఉంటే తాజాగా ఈ ఎస్సీ/ఎస్టీ కేసు నమోదు కావడం అయితే జిల్లా వ్యాప్తంగా అయితే సంచలనం సృష్టిస్తుంది. అసలు తక్కువ కులం నుంచి వచ్చినందుకే ఈ రకంగా వీళ్ళు తనను అవమానించారని, గతంలో కూడా రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా పనిచేసిన అమోయ్ కుమారు తనని సెలవుల్లో వెళ్ళమన్నారని, తనని లేదంటే తనకు సస్పెండ్ చేస్తానని షోకాజ్ నోటీసులు జారీ చేశారని జాతీయ ఎస్సీ/ఎస్టీ కమిషన్ ఫిర్యాదు చేసిన క్రమంలో ఆ ఫిర్యాదును పూర్తిగా స్వీకరించిన జాతీయ ఎస్సీ/ఎస్టీ కమిషన్ తాజాగా ఇబ్రహీంపట్నం పోలీసులకైతే సూచనలు చేసింది. ఈ క్రమంలో వీరి నలుగురు పైన ఎస్సీ/ఎస్టీ కేసు నమోదయ్యి దర్యాప్తు అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. మనిషిని ఒకటి చిన్న చెప్తా, ఒక అధికార పార్టీ అంటే గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు పట్టణ ప్రగతి ప్రోగ్రామ్ అని పెట్టింది మా దగ్గర. అంటే నా మున్సిపాలిటీలో నేను ఎదుర్కొన్నవి ఎందుకు ఇంత సీరియస్ వచ్చింది అని అంటే నేను అది ఎక్స్ప్లెనేషన్లో చెప్తాను. అయితే పట్టణ ప్రగతి ప్రోగ్రామ్ ప్రతి వార్డులో పట్టణ ప్రగతి ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది. యాజ్ అ చైర్మన్గా 24 వార్డ్స్కి నేను ఇన్వాల్వ్ అవ్వాలి. సరే, నేను 24 వార్డ్స్కి నాకు సమయం కుదరలేదు. నేను కన్సర్న్ ఒక వార్డ్ అనేది నాకు ఉంటుంది, 22 వార్డ్ అనేది నాకు ఉంటుంది. నా వార్డులో ఉన్న గౌరవ ముఖ్యులు కానీ పెద్దలతోటి నేను వెళ్ళి విజిట్ చేసిన. అది గవర్నమెంట్ ప్రోగ్రాము, నేను అధికార పార్టీ చైర్మన్ని. నేను అక్కడికి వెళ్ళి విజిట్ చేస్తే నెక్స్ట్ డే గౌరవ ఎమ్మెల్యే గారు, అధికార పార్టీ ఎమ్మెల్యే గారు పిలుచుకొని ఇంకేం ముఖం పెట్టుకొని వాళ్ళకి పోతున్నారు మీరు, అందులోకి కాకుండా నా వర్క్ని అబ్జెక్షన్ చేస్తూ నువ్వు ఇంకా ఏ ముఖం పెట్టుకొని వాళ్ళకి పోయి క్లీనింగ్ చేపిస్తున్నావు అని అంటున్నారు. అంటే పదవులు తీసుకొని సీట్ మీద కూర్చోవడమే కానీ ప్రజలకు సేవ చేసుకోద్దా? నాకు ఆత్మగౌరవం అక్కడ దెబ్బతిన్నది. ఎందుకంటే సరే, నేను ఒక కన్సర్న్ ఒక వార్డుకి వెళ్ళిన నా వార్డు నా పరిస్థితిని నేను చూసుకున్నాను. జరగలేదు కేసు పెట్టారా మీరు? వాళ్ళు ఏ రకంగా అంటే ఇప్పుడు ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ ప్రధానంగా కేసు అయింది, దీన్ని ఏ రకంగా మాకు క్లారిటీ ఒకసారి
కేసు అనేది ఇది ఆల్రెడీ 1.5 year బ్యాక్ది. అయితే వాళ్ళు ప్రయారిటీ కింద నాకు ఇంత టైం ఫస్ట్ థింగ్ ఎవరైనా పెట్టుండే ఇది ఇంత యాక్షన్ తీసుకోకపోతుండేనా? నాది ఎందుకు తీసుకోలేదు, ఎందుకు నెగ్లెక్ట్ చేసారు? అంటే స్థానిక బలబలాల గురించా, ఇక్కడ ఉండే బలం గురించా వాళ్ళు చేసేది? నేను దాని మీద పోరాటం. ఇవాళ నా పరిస్థితి ఏంటుంటే రేపు సామాన్యుడి పరిస్థితి ఏంటి? సామాన్యులు ఏం చేయగలుగుతారు? నొక్కి పెట్టేస్తారు. ఇవాళ నేను బలంగా ఉన్నా సరే, ఆర్థికంగా కానీ వ్యక్తిపరంగా కానీ సామాజికంగా కానీ నేను కొంచెం బలంగా ఉన్నా అనుకొని ఇవాళ నేను ఫైట్ చేయడం జరుగుతుంది. అదే ఒక సామాన్యుడైతే ఇట్లనే భయపెట్టి నోరు మూపిస్తారు కదా. నేను అనేది అదే క్వశ్చన్. నాకు ఇందులో ఏం కాదు, నాకు ఒక 5 years టర్మ్ కోసం నాకు జనాలు ఇచ్చారు. నేను ఎట్టిగా రాలేదు కదా. గవర్నమెంట్ ప్రకారం నేను నియమితమైన అంటే రిప్రజెంటెడ్గా ఒక ప్రజలు 1000 మంది ఓటర్లు నన్ను ఎన్నుకొని ఒక 24,000 మంది ఓటర్లకు నన్ను అధిపతిగా అంటే నేను చైర్మన్గా కూర్చోబెట్టినప్పుడు వాళ్ళకి తగిన న్యాయం చేయడానికే కూర్చోబెడతారు. నేను ఒక వాడికి ఒక చెత్త కుప్ప ఎత్తియలేకపోతే రేపు వాళ్ళకి ఏం న్యాయం చేయగలుగుతారు? అట్లీస్ట్ వాళ్ళ పర్సనల్ నీడ్స్, సొసైటీ క్లీన్ అండ్ గ్రీన్ అయినా మన ప్రయారిటీ కదా. పరిసరాలు నేను అనేది ఆ అంశం నేను ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేసిన అంటే సేమ్ ఎమ్మెల్యే కదా, సేమ్ పార్టీ ఎమ్మెల్యే గారు కదా, ఎట్లా అపోజ్ చేస్తాం గవర్నమెంట్? మేనేజ్ చేసుకున్నారు. అయితే మేము ఇప్పుడు ఏం చేసినామంటే ఇప్పుడు వచ్చిన గౌరవ ఏసీపీ గారు అతని పాత పెండింగ్ కేసెస్ అన్ని క్లియర్ చేస్తూ నాకు కాల్ వచ్చింది, మేడం మీది పాతది ఒకటి పెండింగ్ కేసు ఉంది, దానికి మీరు అవును కొడుకున్నారు. పొలిటీషియన్స్ వాళ్ళ బలం కోసం వాళ్ళు ఏం యూటిలైజ్ చేసినా ఇవాళ అధికారులు మాత్రం మనల్ని నన్ను ఇబ్బంది పెట్టద్దు కదా. అధికారులకు ఏం సంబంధం? ఏదైనా ఉద్యోగం చేసుకోవాలి, పోవాలి, అంతే కదా. వాళ్ళ 60 years లైఫ్ని ఎక్కడ ఇస్తే అక్కడ అలాట్మెంట్ న్యాయం చేయాలి, ఉద్యోగానికి వెళ్ళిపోవాలి. నేను ఇవాళ అమోయ్ కుమార్ గారి మీద కూడా పెట్టడం ఉంది. ఎందుకు అని అంటే ఆయన ఒక మాట అన్నాడు, చిన్న క్యాస్ట్ వాళ్ళు పెద్ద క్యాస్ట్ వాళ్ళతో కొట్లాడద్దమ్మా అని అన్నారు. ఆ మాట అనగా సరే యాజ్ ఏ కన్సర్న్గా చెప్తున్నా అమ్మా, ఫర్ ఏ గుడ్ గవర్నమెంట్ వాళ్ళది ఉంది కదా, ఎందుకు రిస్క్ చేసుకుంటారని ఆ కన్సర్న్ వేరు. అంటే ఒక సోషల్ సర్వీస్ కింద ఆయన వచ్చింది అనుకోవచ్చు. కానీ ఆయన చెప్పడం కూడా చిన్న క్యాస్ట్ వాళ్ళు పెద్ద క్యాస్ట్ తోటి కొట్లాడలేరమ్మా, మన తోటి కాదు, నువ్వు బెటర్ లీవ్ పెట్టేసే, లేదంటే నేను అధికారికంగా నీ మీద యాక్షన్ తీసుకుంటాను కూడా నా మీద షోకాస్ నోటీస్ కూడా పంపించింది అధికారికంగా. షోకాస్ నోట్ దానికి నేను 100% రిప్లై ఇచ్చిన. వితిన్ వాళ్ళు 1 week ఏమో డ్యూరేషన్ ఇస్తారు, నేను 2 daysలో రిప్లై ఇచ్చిన, 2 or 3 daysలో రిప్లై ఇచ్చిన. ఆ రిప్లై ఇచ్చినాక నాకు మళ్ళీ అసలు ఏం యాక్షన్ లేదు. అట్లీస్ట్ రిప్లై ఇచ్చినాక కూడా సరే ఇది గుడ్డా బ్యాడా, ఇది సాటిస్ఫైడా అన్సాటిస్ఫైడా, ఇఫ్ ఇన్ ద కేస్ అన్సాటిస్ఫైడ్ ఆన్సర్ ఉంటే యూ వుడ్ హ్యావ్ కమ్ అండ్ సర్చ్డ్ ఫర్ ద మున్సిపాలిటీ. అంటే మున్సిపాలిటీకి వచ్చి చెక్ చేసుకోవచ్చు కదా. అంటే కమిషనర్ని బెదిరిస్తారు, చైర్మన్ మాటలు వినొద్దు, చైర్మన్ ఫోన్ చేసినా రావద్దు, ఆమెకు అసలు దొరకద్దు. యాజ్ ఎ మున్సిపల్ కమిషనర్గా ఆయన మున్సిపల్ ఆఫీస్కి ప్రయారిటీ ఇవ్వాలి. ఆయన ఏ రోజు మున్సిపల్ ఆఫీస్కి ఇవ్వాలి, ఎమ్మెల్యే దగ్గర పనిచేసి సరే చెయ్యండి అనేది నేను పర్సనల్గా మా కేసు పిటిషన్లో చెప్తాను. అంటే ఇట్లా చెప్పొద్దు కాబట్టి అది నా పర్సనల్గా నేను పెట్టుకున్నాను, ఇచ్చాను అనుకుంటా, ఉన్నట్టుంది. అయితే యాక్చువల్లీ స్టేట్ వాళ్ళు ఏ రెస్పాన్స్ ఇవ్వలేదు నాకు ఇప్పటికి, టిల్ టుడే ఇప్పటికి కూడా నాకు రెస్పాన్స్ ఇవ్వలేదు. కానీ నేను సెంట్రల్ కమిషన్కి నేను మెయిల్ త్రూ పెట్టిన పిటిషన్ని వాళ్ళు రెస్పాన్స్ ఇచ్చారు. 2 సార్లు ఆన్సర్ రిప్లై రావట్లేదని ఏసీపీ గారికి మెయిల్ పెట్టడం జరిగింది. వాళ్ళు అడగడం వల్లనే ఇవాళ ఏసీపీ గారు మారిపోయినా కూడా, కొత్త ఏసీపీ గారు వచ్చినా కూడా ఆయన ఆ ఆధార్ బేస్లోనే నన్ను మళ్ళీ కన్సల్ట్ అయ్యి మీరు వచ్చి పిటిషన్ ఇవ్వాలి మేడం అని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేయడం వల్ల మళ్ళీ మేము వెళ్ళి పిటిషన్ ఇచ్చి మళ్ళీ కొత్త పిటిషన్ వేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ బుక్ అవ్వడానికి కొత్త పిటిషన్ ఇవ్వడం జరిగింది.